మొత్తానికి రేవతి ముసుగు పీకి అందరిలో తను రాధ కాదు రేవతి అని తెలియపరిచి రచ్చ చేయడం మొదలు పెడుతుంది రుద్రాణి. ఈ క్రమంలోనే రాజ్, కావ్య, ఇందిరాదేవి, అప్పు, కవి, స్వప్న అంతా రేవతికి మేం కూడా సాయం చేశాం, సపోర్ట్ చేశాం ఈ ఇంట్లోకి రావడానికి అని క్లారిటీ ఇస్తారు. ఈ క్రమంలోనే అపర్ణాదేవితో అంతా రేవతిని క్షమించమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంతా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే అపర్ణాదేవి కన్నీళ్లతో ముసుగులో వచ్చింది రేవతి అని నాకు ముందే తెలుసు అనడమే కథనాన్ని ఉత్కంఠగా మార్చింది. రుద్రాణితో సహా అంతా బిత్తరపోతారు అపర్ణాదేవి మాటలకు. నా కూతుర్ని నేను గుర్తుపట్టలేనా? మొదట్లో అది చేసిన పనికి కోపం వచ్చినా మెల్లమెల్లగా కూతురు దూరమైందన్న బాధ నాలో పెరగడం మొదలైంది. కానీ లాస్ట్ టైం అది మనింటికొచ్చినప్పుడు దాన్ని చూసేసరికి అది చేసిన తప్పు మళ్లీ గుర్తొచ్చి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక దానిమీద అరిచేశాను. ఎప్పటికీ దాన్ని క్షమించకూడదు అనుకున్నాను. కానీ ఒకరోజు అనుకోకుండా నా మనవని తీసుకుని వాళ్ళింటికెళ్లాను అంటూ అపర్ణాదేవి ఏడుస్తూ చెప్తుంది. రేవతి షాక్ అయిపోతుంది. అంతా అయోమయంగా చూస్తూ ఉంటే అపర్ణాదేవి గతంలోకెళ్తుంది. జరిగింది అందరికీ చెప్తుంది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అపర్ణాదేవి ఒకరోజు బుల్లి స్వరాజుని తీసుకుని రేవతి ఇంటి వరకు వెళ్తుంది. బుల్లి స్వరాజ్ అపర్ణాదేవి కారులో కూర్చుని, ఎందుకు ఫ్రెండు, ఎందుకు ఇంటి వరకు, నేనెళ్తానని చెప్తున్నా కదా అనంటాడు కాస్త కంగారుగా. బుల్లి స్వరాజ్ అలా కంగారుగా మాట్లాడుతూ ఉంటే అపర్ణాదేవి అలిగినట్లుగా చూస్తూ, ఏంటి ఫ్రెండు, ఎప్పుడూ ఇంటికి అని అడిగితే వద్దు వద్దు అంటావు, ఏదైనా సీక్రెట్ దాచిపెట్టావా అంటుంది అనుమానంగా. సీక్రెట్ ఎందుకుంటుంది ఫ్రెండు, మా అమ్మ తెలియని వాళ్లతో ఫ్రెండ్షిప్ చేస్తే తిడుతుంది అనంటాడు బుల్లి స్వరాజ్. తెలియని వాళ్లు కాకుండా ఉండాలంటే ఒకసారి పరిచయం చేసుకోవాలి. పైగా నేను నీకన్నా పెద్దదాన్ని కాబట్టి నువ్వు నాతో ఉంటే సేఫ్గా ఉంటావని మీ అమ్మకు క్లారిటీ కూడా వస్తుంది. అందుకే ఒకసారి మీ అమ్మను కలుస్తాను అనంటుంది అపర్ణాదేవి రిక్వెస్ట్ గా. అది కాదు ఫ్రెండు అని బుల్లి స్వరాజ్ రిక్వెస్ట్ గా మాట్లాడుతూ ఉంటే, నువ్వు ఆల్రెడీ ప్రామిస్ చేశావు మీ అమ్మను నాకు పరిచయం చేస్తానని, మర్చిపోయావా అంటుంది అపర్ణాదేవి. చేస్తా ఫ్రెండు, తప్పకుండా చేస్తాను అంటూనే బుల్లి స్వరాజ్ మనసులో, మమ్మీ గురించి ఎవరికీ చెప్పొద్దని ఆ రోజు కావ్య ఆంటీ చెప్పింది. ఇప్పుడేమో నా ఫ్రెండు నేరుగా కలవాలి అంటోంది. ఇప్పుడు కలిస్తే ఏమవుతుందో అని కంగారుగా, మా అమ్మ పెళ్లికి వెళ్ళింది ఫ్రెండు, సాయంత్రం వస్తుంది అని అబద్ధమాడతాడు. అవునా, అయ్యో సరే, మళ్లీసారి వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను అంటుంది అపర్ణాదేవి. ఇక బుల్లి స్వరాజ్ కారు దిగి బాయ్ చెప్పి ముందుకు నడుస్తాడు. బాయ్ అంటుంది అపర్ణాదేవి. ఇక బుల్లి స్వరాజ్ తన ఇంట్లోకెళ్లేసరికి హాల్లోనే రేవతి, జగదీష్ ఉంటారు. అప్పుడే బుల్లి స్వరాజ్, అమ్మా, మీ అమ్మ నన్ను ఇక్కడి దాకా డ్రాప్ చేసింది, నిన్ను కలుస్తాను అని ఒకటే పంతం పట్టింది. నేనే మీరు లేరని అబద్ధం చెప్పి వచ్చేశాను అని చెప్పడంతో రేవతి గుండెలు పట్టుకుంటుంది. అయితే ఇంతలో అపర్ణాదేవి తన కారులో బుల్లి స్వరాజ్ వాటర్ బాటిల్ మర్చిపోయాడని గమనించి ఇచ్చేద్దామని బుల్లి స్వరాజ్ ఇంటివైపు అడుగులు వేస్తుంది. అపర్ణాదేవి గుమ్మం వరకు వచ్చేసరికి రేవతి, జగదీష్లను చూసి షాక్ అవుతుంది. అమ్మో, మా అమ్మకు ఇల్లు తెలిసిపోయింది కాబట్టి ఏదో ఒక రోజు వస్తుంది, నాకెదురు పడుతుంది. ఇన్నేళ్లు గడిచినా అమ్మకు నా మీద కోపం పోలేదు. ఇప్పుడు అనుకోకుండా మన బిడ్డ మా అమ్మను కలిశాడంటే తనెలా నమ్ముతుంది? నేనే కావాలని మా అమ్మకు దగ్గరవడానికి ఇదంతా చేశానని అనుకుంటుంది అని రేవతి ఏడుస్తూ మాట్లాడడం అంతా వింటుంది. అప్పుడే అపర్ణాదేవికి క్లారిటీ వస్తుంది. బుల్లి స్వరాజ్ తన కూతురు కొడుకే అని. నన్ను క్షమించు రేవతి, నీకీ కష్టమంతా నా వల్లే వచ్చింది. నా వల్లే నువ్వు నీ కుటుంబానికి దూరమయ్యావు, ఎన్ని అవమానాలు పడుతున్నావు అంటాడు జగదీష్ ఏడుస్తూ. తప్పు చేసింది మీరు కాదండి, నేను. ఆ వయసులో నేనేం చేస్తున్నానో తెలియక ప్రేమించిన మనిషిని వదులుకోలేక వాళ్ల అంగీకారం లేకుండానే పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశానండి. 18 ఏళ్లు ప్రాణంగా పెంచుకున్న కూతురిలా చేస్తే ఏ తల్లికైనా కోపం వస్తుందండి. మా అమ్మ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కరెక్టేనండి అని రేవతి ఏడుస్తూనే ఉంటుంది. అంతా వింటూనే ఉంటుంది అపర్ణాదేవి. మా అమ్మ కోపం, బాధ, ఆవేశం, ఆఖరికి తాను పెట్టుకుంటున్న కన్నీళ్లు అన్నింటికీ నేనే కారణమండి. ఈ శిక్ష నేను జీవితాంతం పడతానండి. కాని మన బిడ్డ పెరుగుతుంటే అర్థమవుతోందండి, వాడికి అమ్మమ్మ, తాతయ్యతో పాటు ఒక పెద్ద కుటుంబమే ఉన్నా ఎవ్వరూ లేని వాడిలా పెరుగుతున్నాడని. దానికి కారణం నేనే అని తలుచుకున్న ప్రతిసారి నేను చేసిన తప్పే నాకు గుర్తొస్తోందండి. ఈ రోజు నా బిడ్డని ఆ కుటుంబానికి దగ్గర చేయలేనందుకు నేను ఎంత బాధపడుతున్నానంటే, ఆ రోజు నేను చేసిన తప్పుకి మా అమ్మ ఇంకెంత బాధపడి ఉంటుంది అని రేవతి ఏడుస్తూనే చెప్తూ ఉంటుంది. కాలాన్ని వెనక్కి తీసుకెళితే ఆ రోజు మళ్లీ వస్తే అమ్మ కాళ్లమీద పడి వేడుకోవాలనుంది. కన్నవాళ్ల కన్నీళ్లకు కారణమైన వారు ఎప్పటికీ బాగుపడరండి. దానికి సాక్ష్యం ఇదిగో నేనేనండి అని రేవతి ఏడుస్తూ ఉంటే అపర్ణాదేవికి కన్నీళ్లు ముంచుకొస్తాయి. అక్కడితో ఫ్లాష్ బ్యాక్ ముగిసింది. ఆ రోజు జరిగిందంతా అపర్ణాదేవి ఇంట్లో అందరికీ చెప్తుంది. అంతా అల్లాడిపోతూ అపర్ణాదేవి వైపు చూస్తూ ఉండగా అపర్ణాదేవి రేవతి దగ్గరకెళుతుంది.
కన్నీళ్లతో ఆ రోజు నిన్ను చూశాక, నీ మాటలు విన్నాక నాలోని కోపం, బాధ అన్నీ అక్కడే చచ్చిపోయాయి. నువ్వు చెప్పింది నిజమేరా రాజ్. ఒక మనిషిని మనం ప్రేమిస్తున్నామంటే తప్పుల్ని కూడా క్షమించగలిగేంత గొప్పగా ప్రేమించాలి. కాని నా కూతురు తప్పు చేసిందన్న కోపంతోనే దూరంగా వెళ్ళిపోమని శిక్షించాను. కోపంలో అన్ని మాటలన్నా మళ్లీ నా కూతురు ఎప్పుడు తిరిగి నా ఇంటికొస్తుందా, రానివ్వమ్మా అని మళ్లీ ఎప్పుడు అడుగుతుందా అని ఎదురుచూశాను. ఒక్కసారి అడిగితే చాలు, మళ్లీ దాన్ని నా గుండెల్లో పెట్టుకోవాలనుకున్నాను అని అపర్ణాదేవి ఏడుస్తూ చెప్పగానే, అమ్మా అని రేవతి అపర్ణాదేవిని హత్తుకుంటుంది. ఒక ఎమోషనల్ సాంగ్ ప్లే చేసి సీన్ని మరింత ఎమోషనల్ గా మార్చారు. రుద్రాణి, రాహుల్ రగిలిపోతూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసి అంతా సంబరపడతారు. ముసుగులో వచ్చింది నువ్వే అని తెలిసినా ఎప్పుడు ముసుగు తీసి అమ్మా అని పిలుస్తావా అని ఎదురు చూశానమ్మా అంటుంది అపర్ణాదేవి ఏడుస్తూ. అపర్ణాదేవి అలా అనగానే కాళ్ల మీద పడిపోతుంది రేవతి. అమ్మా క్షమించమ్మా, నీ మాట కాదని తప్పు చేశాను అంటుంది. వెంటనే అపర్ణాదేవి కూతుర్ని పైకి లేపి, క్షమించాల్సింది మేం కాదమ్మా, నువ్వే. మూర్ఖత్వంతో దూరం పెట్టి ఆ పసివాణ్ణి ఎవరూ లేని వాడిలా పెరిగేలా చేశాను అని ఏడుస్తుంది ఆవేదనగా. వెంటనే కావ్య కొంటిగా నవ్వుతూ, అమ్మో అమ్మో అత్తయ్య, మీరు మామూలు వారు కాదు. నాటకాలు ఆడుతోంది మేమే అనుకున్నాం, కాని మాకు తెలియకుండానే ఇంత పెద్ద నాటకం ఆడతారా అని అంటుంది. ఇందిరాదేవి కూడా, నిజంగానే నువ్వెక్కడ రేవతిని చూస్తే ఆవేశపడతావో అని భయపడి చచ్చానే, నీ మనసులో మాట నాకైనా చెప్పొచ్చు కదా అని అంటుంది అలిగినట్లుగా ఇందిరాదేవి. ఇక అప్పుడే అపర్ణాదేవి, నా కోడలు ప్రయత్నాల వల్లే మేం కలిశాం అంటూ క్రెడిట్ కావ్యకిస్తుంది. వెంటనే రాజ్ అలిగినట్లుగా, హలో, అక్కని ఇంటికి తీసుకొచ్చిందే నేను అనంటాడు. దాంతో బుల్లి స్వరాజ్, నేను అబద్ధాలు చెప్పకపోతే మనం ఇలా కలిసేవాళ్లమే కాదు అనడంతో అపర్ణాదేవి వాణ్ణి కూడా ముద్దాడి కూతురుతో పాటు దగ్గరికి తీసుకుంటుంది. దాంతో కథ సుఖాంతమైనట్లవుతుంది. ఇక సీన్ కట్ చేస్తే అప్పు కావ్య ప్రెగ్నెన్సీ గురించి బాధపడుతూ ఉంటుంది తన గదిలో. కవి వచ్చి ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎపిసోడ్ అయిపోతుంది. కమింగ్ అప్ లో కావ్య అందరి ముందు అప్పుతో, అప్పు, నాకు కూతురు పుడుతుందని ఆయన, కొడుకు పుట్టాలని నేను గొడవ పడుతున్నామే, ఎవరు పుడతారో చెప్పు అనంటుంది కావ్య సంబరంగా. నీకు ఎవ్వరూ పుట్టరక్కా, పుడితే నీ ప్రాణాలకే ప్రమాదం, నువ్వు బ్రతకవు, డాక్టర్ ఈ విషయం చెప్పారు, నువ్వు బిడ్డను వదులుకోవాల్సిందే అక్కా అని అసలు నిజం రివీల్ చేస్తుంది అప్పు. ఆ మాటలకు కావ్య అల్లాడిపోతుంది. నేను నా బిడ్డను వదులుకోను, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను వదులుకోను, ఎవ్వరు చెప్పినా వదులుకోను, నాకు బిడ్డ కావాలి అంటూ ఆ కంగారులో కళ్ళు తిరిగి పడిపోతుంది కావ్య. అంతా పట్టుకుంటారు కావ్య కావ్య అంటూ. బహుశా కళ్ళు తెరిచేసరికి కావ్యకో అబార్షన్ కాని చేయిస్తారేమో చూడాలి, లేకపోతే డాక్టర్ని పిలిచి ఇంట్లోనే ట్రీట్మెంట్ ఇస్తారేమో. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.